మన కాలేజెస్ స్కూల్స్లో మనం రాసిన రికార్డ్స్ 1 అవర్ తర్వాత క్యాంటీన్కి వెళ్ళి చూస్తే సమోసాస్ కిందకి వచ్చేస్తాయి. అంత 1 అవర్లో వచ్చేదానికి మనం రికార్డ్స్ రాసే అవసరం ఏముంది? 4 ఇయర్స్ లక్షలు కష్టపడి మన పేరెంట్స్ పే చేసిన ఫీజుతో బట్ కనీసం మనకి 15,000 శాలరీ ఉన్న జాబ్ ప్రొవైడ్ చేయలేనప్పుడు కాలేజ్ ఎందుకు? మరి తప్పెవరిది? మన టీచర్స్దా, పేరెంట్స్దా? మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం నమ్ముతారంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఒక్కటే సొల్యూషన్ అని నమ్ముతారు. అలా కాకపోతే మనం చదువుకొని మంచి జాబ్ వస్తే ఈ మిడిల్ క్లాస్ అనే మ్యాట్రిక్స్ నుంచి బయట పడిపోతామని మన పేరెంట్స్ గట్టిగా నమ్ముతారు. అయితే ఇక్కడ మన పేరెంట్స్ది ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఎంత వర్స్ట్ ఉన్నా కానీ నాకు తెలిసి మనం అందరం అయితే మంచి స్కూల్లోనే చదువుంటాం. అండ్ దెన్ ఒకవేళ నాకు ట్రిప్ వెళ్ళాలని ఉంది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంది, బిజినెస్ స్టార్టప్ చేయాలని ఉంది అంటే మాత్రం మనకి మనీ అనేది ఇవ్వరు. కానీ ఒకవేళ నాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ విషయంలో ఏదైనా మనీ కావాలంటే మాత్రం సెకండ్స్లో మనీ మన బ్యాంక్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మన పేరెంట్స్ ఎంతో హార్డ్ వర్క్ చేసి లక్షల ఫీ పే చేస్తుంటే మన కాలేజ్ వాళ్ళు మనకేమైనా చక్కగా చదువు చెప్తారా అంటే బట్టి పట్టిస్తారు. రేపు మిడ్ ఎగ్జామ్ అంటే ఈరోజు నైట్ మనకి మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పంపిస్తారు. రేపు సెమ్ ఎగ్జామ్ అంటే మనం చిట్టీలు ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటాం, లేదంటే ఎగ్జామ్ రోజే చిట్టీలు పట్టుకొని పోతాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్వి. అంటే తప్పేవరిది? వాళ్ళు కరెక్ట్ చెప్పట్లేదా? మనం కరెక్ట్ వింటలేమా? వాళ్ళు కరెక్ట్ చెప్తున్నా కానీ మనం వింటలేమా? మనకి బుక్స్ మీద కన్నా బీర్ బాటిల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. బుక్స్ అన్నది తెచ్చుకోమో తెలియదు కానీ బీర్ బాటిల్స్ అయితే తెచ్చుకునే బాయ్స్ అయితే ఉన్నారు కాలేజెస్లో. సరే అలా కాదు, పోనీ మంచిగా చదివిన వాళ్ళకి జాబ్ ఉందా అంటే మంచిగా చదువుకుందాము అంటే కూడా 80% స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడే ఉన్నారు. గవర్నమెంట్ దా మిస్టేక్? అసలు మనం చదివేదే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కాదు. ఇప్పుడు మనం అంతా అడాప్ట్ చేసుకుంది బ్రిటిష్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు దేంతో అయినా రిలేట్ అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. బ్యాక్ ఇన్ బ్రిటన్ యూరోపియన్ ఎకనామీలో ఏమైందంటే ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ అనేవి బాగా బూమ్ అయినాయి. సో అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అదర్ కంట్రీస్ నుంచి వేరే కంట్రీస్ నుంచి రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళ ఫ్యాక్టరీస్లో తయారు చేసుకొని మళ్ళీ అవి మనకే అమ్మేవాళ్ళు. ఎట్లయితే మన నుంచి కాటన్ తీసుకొని క్లాత్స్ తయారు చేసి మనకు అమ్మినరో, ఐరన్ తీసుకెళ్ళి కార్స్ ట్రైన్స్ మనకే అమ్మినరో అట్లా అనమాట. అయితే దానికి ఎడ్యుకేషనల్ సిస్టమ్కి ఏం లింక్ ఉందా అనుకుంటున్నారా? నేను హెన్రీ ఫోర్డ్ అనే పర్సన్ 1908లో మోడల్ టీ కార్ అనేది రిలీజ్ చేశారు. అప్పుడు రిలీజ్ చేసినప్పుడు దాని ప్రైస్ ఎంత అంటే $850 ఉండే. దెన్ 1 year తర్వాత అంటే రిలీజ్ చేసినప్పుడే దానికి మస్తు క్రేజ్ ఉంటుండే అనమాట. ఆ క్రేజ్ చూసి అతను ఏం చేసిండంటే 1 yearకి ఎట్లయినా ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి దాన్ని $650కి సేల్ చేయడం స్టార్ట్ చేసిండు. సో అట్లా దానికి డిమాండ్ చాలా పెరిగిపోయింది. డిమాండ్ చాలా హై అయ్యేసరికి ప్రొడక్షన్ కూడా హై అయిపోయింది అనమాట. దెన్ 1926లో అతను టోటల్గా ఆ మోడల్ టీ కార్స్ అనేవి 15 lakh కార్స్ సేల్ చేశాడనమాట. అంటే ఇంత హై ప్రొడక్షన్ ఉంది, దానికి అంత హై డిమాండ్ ఉంది. అప్పుడు ఆ 1926లో ఆ కార్ ప్రైస్ ఎంత అంటే $350 ఉంటుండే. సో అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఒక కార్ని ప్రిపేర్ చేయాలంటే 4 to 5 ఇంజనీర్స్ వర్క్ చేసి ఒక కార్ అనేది ప్రిపేర్ అయ్యాలన్నమాట. 15 లక్షల కార్లు 15 సంవత్సరాలల్లో అంత పెరిగింది కాబట్టి అతను ఏమనుకుండు, ఇంత ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి మనకి చాలా ఇంజనీర్స్తో వర్క్ ఉంటుంది అని అప్పుడు అతను ఆలోచించిండు. అయితే అప్పుడు ఈ ఫోర్డ్ అనే పర్సన్ ఏం చేసిండంటే కంపెనీలో హైర్ చేసుకున్నారు. మనలాంటి స్టూడెంట్స్ని కంపెనీలో హైర్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిండు. ఏది ఎట్లా చేయాలి, ఏది ఎట్లా వర్క్ అవుతుందని ట్రైనింగ్ ఇచ్చి అతని కంపెనీలోనే అపాయింట్ చేసుకున్నాడు. శాలరీ కూడా అప్పుడు వాళ్ళకి హై ఉంటుండే. సో ఇదంతా చూసినాక ఏమనిపించిందంటే వేరే కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కంపెనీస్కి కూడా గ్రోత్ వచ్చింది. గ్రోత్ వచ్చినప్పుడు వాళ్ళేం ప్లాన్ వేసిర్రు, ఇప్పుడు వాళ్ళ కంపెనీలో ఇవన్నీ రావాలంటే ట్రైన్డ్ పర్సన్సే ఉండాలి. ట్రైన్డ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు? ఈ ఫోర్డ్ కంపెనీలో ఉన్నారు కదా. ఈ ఫోర్డ్ ఇచ్చే శాలరీ దానికన్నా ఎక్కువ శాలరీతో వాళ్ళని వేరే కంపెనీ వాళ్ళు హైర్ చేసుకున్నారు. అప్పుడు ఫోర్డ్కి ఏమనిపించిందంటే సేల్స్ పడిపోతాయి ఆర్ఎల్స్ ఇప్పుడు వాళ్ళకి శాలరీ హై అయిపోతే బిజినెస్ అనేది లాస్లో పడుతుంది అని దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి అనుకుండు. అప్పుడు అందరు బిజినెస్ మ్యాన్తో ఒక మీటింగ్ అరేంజ్ చేసి సో అతను చెప్పిండు మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఎన్ని కార్స్, చాలా లక్షల కార్స్ కావాలి, ఇన్ని కంపెనీస్ ఉన్నాయంటే మనకి చాలా మెంబర్స్ కావాలి వాటిని తయారు చేయడానికని అందరు బిజినెస్ పీపుల్తో ఒక మీటింగ్ అరేంజ్ చేసి అందులో చెప్పాడు ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అప్పుడు చెప్పిండు ఫోర్డ్ అనే పర్సన్.
సో దెన్ ఏమైందంటే ఆ ఎడ్యుకేషనల్ సిస్టంలో ఏం నేర్పిస్తారంట, వాళ్ళకి చదువు అవసరం లేదంట. జస్ట్ డైరెక్ట్గా ఎలాంటి స్కిల్స్ కానీ ఎలాంటివి ఏం నేర్పించకుండా ఆ పర్సన్ డైరెక్ట్గా జాబ్కి రెడీ అయ్యేలాగా ఆ పర్సన్ని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనది ఉన్నది అదే 3 years 4 years గ్రాడ్యుయేషన్ చేసి మనం జాబ్కి ప్రిపేర్ అవుతున్నాం. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళకి అక్కడ ఏం మ్యాటర్ అయిందంటే స్టాక్ మార్కెట్ ఇదంతా మ్యాటర్ అవ్వలేదు. ప్రీ క్వాలిటీ అండ్ మెచ్యూరిటీ, కొంచెం మెచ్యూరిటీ ఉంటే చాలు. లైక్ వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే కంపెనీస్లో ఏం వర్క్ చేయాలి, ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎలా మాట్లాడాలి, సేల్స్ మ్యాన్గా ఎలా ఉండాలి, అలా ఉండేలాగా ఒక పర్సన్ని ప్రిపేర్ అయ్యేలాగా ప్లాన్ చేశారు. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే. ఈ 3 years 4 years క్లాసెస్లో మనకు అదే చెప్పి మనల్ని కూడా అంతే ప్రిపేర్ చేస్తారు. సో ఈ సిస్టమ్ని ఒక్కొక్క కంట్రీస్లో మెల్లమెల్లగా అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా మనకి ఏంటిది గ్రోత్ అయ్యే కొద్దీ, ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఏమైంది, మనకి చాలా వర్కర్స్ కావాలి. కాబట్టి మనకి బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు వాళ్ళని హైర్ చేసుకోవడానికి, మన సర్టిఫికేట్స్ తీసుకొని మనకి ఇండస్ట్రీస్లో కంపెనీస్లో వర్క్ చేసే ఛాన్స్ వాళ్ళు ఇస్తున్నారు అనమాట. ఇదంతా బాగానే ఉంది. వేరే కంట్రీస్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు మెల్లమెల్ల, అంతా మంచిగా ఉంది. చిన్న ఇండియాలో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీస్ అనేవాడు కంపెనీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పుడు స్టార్ట్ అయింది బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, అప్పుడు వచ్చింది ఆ కంపెనీతో. సరే మరి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏది అని అంటే, బ్యాక్ ఇన్ స్టోన్ ఏజ్లో కేవ్స్లో ఇంకా అంతకన్నా ముందే మహర్షులు సైన్స్ పిల్లల్ని కూర్చోబెట్టి ప్రాక్టికల్గా సైన్స్, మ్యాథ్స్, ఆస్ట్రానమీ, అగ్రికల్చర్, ఎథిక్స్, వార్ఫేర్ ఇవన్నీ నేర్పిస్తుండే కదా, అది మన ఎడ్యుకేషనల్ సిస్టమ్. అండ్ అప్పుడు కూడా సిస్టమ్ అందరికీ సేమ్ ఉండకపోయేది. ఎగ్జాంపుల్ ద్రోణాచార్యుని తీసుకోండి. పంచపాండవులకి ఎలా నేర్పించారు, భీముడికి, అర్జునుడికి, ధర్మరాజుకి ఏం నేర్పించాడు, ధర్మం నేర్పించాడు. అర్జునుడికి ఏం నేర్పించాడు, విల్లు నేర్పించాడు. అండ్ దెన్ భీముడికి ఏం నేర్పించాడు, గద. వాళ్ళకి మరి ఎందుకు డిఫరెంట్గా నేర్పించాడు ద్రోణాచార్యుడు? ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎవరు దేంట్లో సెట్ అవుతారు అని అతను ముందే అబ్జర్వ్ చేసి అవి నేర్పించారు. ఇప్పుడున్న సిస్టమ్ ఎట్లుంది, అందరికి ఒకటే. అంటే ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా చదివే, ఒకవేళ ఎకనామీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్గా ఏమైనా తెలుసుకోవాలి, అందులో డెప్త్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, ఎవరికైనా ఇదే బీటెక్ లేదంటే మెడికల్ ఆర్ ఇంజనీరింగ్, ఇంకా మిగతా అవేం వద్దా. సో ఇప్పుడు ద్రోణాచార్యుడు ఎట్లయితే అర్జునుడు గురి చూసి విల్లును కొడతాడు, గురి చూస్తాడు కాబట్టి విల్లు నేర్పించడం, భీముడికి బలం ఉంది కాబట్టి గద నేర్పించడం, ధర్మరాజు ధర్మం వైపు నిల్చుంటాడు కాబట్టి ధర్మం నేర్పించడం ఎలాగైతే చేశాడో ఇప్పుడు చేయరాదా? మరి మన ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ని చేంజ్ చేయరాదా అంటే, మనకి పాపులేషన్ చాలా ఉంది కాబట్టి ఇప్పుడు పాసిబుల్ అవ్వదు. మనం ఏం చేసి ఉండాలంటే, బ్రిటిష్ సిస్టమ్ వచ్చినప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకోకుండా ఈ ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ని, మన పూర్వీకులు ఇచ్చిన సిస్టమ్ని మనం ఫాలో అవుతూ మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చుంటే మనం ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు మనం ఏ మైండ్ సెట్తో ఉన్నామంటే, కాపీ చేసి రాయాలి, బట్టి కొట్టి రాయాలి, ఎట్లయినా పాస్ కావాలి, ఇందులోంచి బయటికి రావాలి, మనకు సర్టిఫికేట్ రావాలి, జాబ్స్ కోసం వెతకాలి, లేదంటే నాకే మంచి పొజిషన్లో ఉండాలి, అది ఇది అనేసి ఈ మైండ్ సెట్లో ఉన్నాం. మనకున్న టాలెంట్ ఏంటి, దాని మీద వర్క్ చేయట్లే. మనమనే కాదు, మనం చిన్నప్పటి నుంచి అదే కల్చర్లో పెరిగినాం కాబట్టి మన మైండ్ సెట్ కూడా అంతే ఉంది. సో మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇట్లా ఉండడానికి ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీని మన ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేయడం, అది ఫస్ట్ మిస్టేక్. మరి ఎందుకు వాళ్ళ మీదనే బ్లేమ్ ఎందుకు? మనకి 1946 నుంచే మనకి ఎడ్యుకేషనల్ మినిస్టర్ అనే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ దో మనం ఎప్పుడో పాస్ట్ జరిగిన దాన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ని తీసుకొని దాన్ని బ్లేమ్ ఎందుకు చేయడం? ఇప్పుడు మనదే కదా మిస్టేక్. ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎవరైతే చేంజ్ చేస్తలేరో ఆ లీడర్స్ని మనం కిందికి డ్రాగ్ చేసేయాలి. కానీ డైలీ అంటున్నా, ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ అవుతూనే ఉంటుంది. మంత్స్ ఎక్కడో ఒక దగ్గర ఎలక్షన్స్ అవుతూనే ఉంటాయి ఎవ్రీ మంత్. ఈవెన్ దో మనం ఎందుకు ఆ లీడర్స్ని చేంజ్ చేస్తలేం? ఈ ఎన్స్లేవ్డ్ సిలబస్లోనే బతుకుతూ చదువుతూ దాంట్లో నుంచి బయటికి రాలేక ఇదంతా ఎందుకు ప్రెషర్? ఆ లీడర్స్ని డ్రాగ్ డౌన్ చేస్తే అయిపోద్ది కదా. మనకి ఇప్పుడే కొత్త ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఏం రాలేదు, ఎప్పటి నుంచో ఉన్నారు. సో వై టు బ్లేమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓన్లీ? అండ్ దెన్ నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, పేరెంట్స్. మన పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే మన మీద ఆథరైజ్ చేసేవాళ్ళు. నా పేరెంట్స్ అయితే బీటెక్ విషయంలో చేయలేదు.
సో అథారిటైజ్ చేసేవాళ్ళు. దానివల్ల మనం ఏంటి వద్దు నువ్వు ఇదే చేయాలి, వాళ్ళ పాప అది చేస్తుంది, వాళ్ళ కొడుకు ఇలా చేస్తుండు అంటే వాళ్ళకు ఒక అథారిటీ, అది వాళ్ళున్న జనరేషన్లో వాళ్ళకి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన జనరేషన్ అనేది చేంజ్ అయింది కదా. ఏంటి సపోజ్ నేను ఆర్ట్ నేర్చుకుంటా అంటే ఆర్టా ఎందుకు, సపోజ్ నేను యూట్యూబ్ చేస్తా అంటే యూట్యూబా ఇప్పుడు ఎందుకు, ఎవరు చేస్తారు, బీటెక్ చేయి, డిగ్రీ చేయి, మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళు, మెడికల్ ఫీల్డ్లో మంచిగా ఉంది అట్లా. అయితే ఇంజనీరింగ్ లేదంటే మెడికల్ ఫీల్డ్ ఇదే చేపిస్తారు. వాళ్ళకంటే నాలెడ్జ్ లేదు, మనకైతే నాలెడ్జ్ ఉంది కదా. ఇప్పుడు ఏం నడుస్తుంది ఏంటిదని తెలుసుకునేంత నాలెడ్జ్ ఉంది. మన పేరెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయించాలి, ఈ ఫీల్డ్లోకి వెళ్తే ఇలా ఉంటుంది, ఈ ఫీల్డ్లోకి వెళ్తే ఇలా ఉంటుందని. వాళ్ళ థాట్ ప్రాసెస్ అక్కడే ఆగిపోయింది, వాళ్ళ జనరేషన్లోనే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆగిపోయింది. మనం ఆ థాట్ ప్రాసెస్ని అప్గ్రేడ్ చేసి ఇది మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అని వాళ్ళకి చెప్పాలి. ఆర్ఎల్స్ వాళ్ళకి మనం ఏ కెరియర్ వైపు వెళ్తాము, ఏ పాత్ చూస్ చేసుకుంటామో అసలు చెప్పొద్దు అంతే. అండ్ దెన్ వాళ్ళు అట్లా మనల్ని ఆథరైజ్ చేసేసరికి మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బాగా దెబ్బతిన్నది, అంటే డిస్టర్బ్ అయిపోయింది. మన కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మన మీద మనం సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేసుకోవడం, డెసిషన్ మేకింగ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం, అట్లా అవ్వడం వల్ల పేరెంట్స్ది మిస్టేక్ అనమాట. అండ్ దెన్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే గవర్నమెంట్దే తప్పు. యాక్చువల్లీ రైట్ టు ఎడ్యుకేషనల్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఎడ్యుకేషనల్ సంస్థలు పెట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి మన నుంచి మనీ లాగుతున్నారో అదంతా తప్పు, అదంతా చెయ్యొద్దు. ఎడ్యుకేషన్ నుంచి ₹1 కూడా ఎవరు తీసుకోవద్దు ఫ్రీగా అని అప్పుడే మెన్షన్ చేశారు ఆ యాక్ట్లోనే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ స్కూల్స్లో మనకి ఫ్రీగా ఎడ్యుకేషన్ లేదా అని మీకు డౌట్ రావచ్చు. మీకు తెలుసు, మీరు చదువుకున్నా చదువుకోకపోయినా గవర్నమెంట్ స్కూల్స్లో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ స్టడీ మనం వెళ్ళే ఆ ఎడ్యుకేషనే ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. సో దాని నుంచి బయటపడడానికి మనం ఏం చేస్తాం, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తాం. ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తాడు, అన్నీ వాడి స్కూల్లోనే కొనుక్కోవాలంట, పెన్, పెన్సిల్, బుక్, యూనిఫామ్, షూస్, సాక్స్లు అన్నీ వాడి స్కూల్లోనే కొనుక్కోవాలంట. కానీ ఒక ఎడ్యుకేషన్ మాత్రం బయట ట్యూషన్స్లో ఇన్స్టిట్యూషన్స్లో కొనుక్కోవాలంట. వాడు అంత పెద్ద స్కూల్ కాలేజ్ పెట్టి బయట నేర్చుకోవడానికి ఎందుకు పెట్టి. అండ్ దెన్ ఇఫ్ ప్రైవేట్ స్కూల్స్లో ఆర్ ప్రైవేట్ కాలేజెస్లో మనం ఫీ పే చేయకపోతే అందరి ముందు ఇన్సల్ట్ చేస్తారు, ఆ స్టూడెంట్ని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తారు. సో ఈ స్టూడెంట్ వెళ్ళి అక్కడ వాళ్ళ పేరెంట్కి ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు అప్పులు చేసి గోల్డ్ అమ్మేసి మన కోసం ఫీ పే చేస్తారు. సరే ఫీ పే చేసి అంత అయిపోయింది కదా. ఒకవేళ అట్లా ఫీ పే చేసినోడికి ఓకే, హాల్ టికెట్ వస్తే అన్నీ వస్తాయి. మనం ఎగ్జామ్ రాయడానికి, ఎగ్జామ్ అటెండ్ చేయడానికి హాల్లోకి ఎంటర్ అవ్వాలంటే కూడా ఆ పైసలు కడితేనే, అంటే ఆ హాల్ టికెట్ మన చేతికి వస్తేనే అప్పుడే మనకి ఎగ్జామ్ రాసే పర్మిషన్ ఇస్తాడు. అంటే ఈ 1 year త్రూ కానీ మనం నేర్చుకుంది వాళ్ళ స్కూల్లో ఉన్నది అంతా అనవసరం. అండ్ నెక్స్ట్ థింగ్, మీకు ఎప్పుడు డౌట్ రాలేదా, why they don't put low CGPA or low marks students on hoardings or posters అని? ఎందుకు 10 CGPA వచ్చినోడనే ఎందుకు హైలైట్ చేస్తారు పోస్టర్స్లో వేసి? అంటే సపోజ్ 5 CGPA or 6 GPA వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ కారా, వాళ్ళ స్కూల్లో చదువుకోలేదా? ఆ స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ నీది కాదా? అంటే ఇప్పుడు ఆ 10 GPA వచ్చినోడిని చూసుకొని నీ స్కూల్లోకి ఎంతమంది జాయిన్ అవ్వాలి, 100 మంది, 200 మంది, ఆ ఒక్క స్టూడెంట్ మీద బేస్ అయ్యి ఇంతమంది జాయిన్ అవుతున్నారు ఇప్పుడు. కానీ అంటే తక్కువ వచ్చిన నీ స్టూడెంట్ కాదా, వాళ్ళు ఫీ పే చేయలేదా, నువ్వు కాదా దానికి రెస్పాన్సిబిలిటీ, ఆ స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ నీది కాదా? ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఉండాలి. ఇందాక చెప్పాను కదా, రైట్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్ యాక్ట్లో చెప్పారు అని. నాన్ ప్రాఫిటబుల్ ఉండాలి. ఎక్కడుంది? ఎవరైనా ముందుకొచ్చి సమాజ సేవ చేద్దాము, ఫ్రీగా ఇద్దాము, లేదంటే తక్కువ ఫీజుతో ప్రైవేట్ స్కూల్ పెట్టి నడిపిద్దామంటే వాడిని తొక్కేస్తారు. ఎవరు తొక్కేస్తారు? ఈ పొలిటీషియన్స్, లేదంటే డబ్బులు ఉంటాయి కదా, డబ్బులున్న బిజినెస్ మెన్స్, వాళ్ళు మాత్రమే ఈ స్కూల్స్, ఈ పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్ అనేవి బిల్డ్ చేస్తారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది, మనము ఇల్లు కట్టుకోవాలంటేనే మనకి ఎన్నో పర్మిషన్స్ కావాలి, ఓకేనా? ఇప్పుడు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలి, అంతమంది స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ నీదే, వాళ్ళ కెరియర్ నీ చేతిలో ఉంది, వాళ్ళు ఎటెళ్ళినా నీ వైపే అంటే నీకు ఎన్ని పర్మిషన్స్ కావాలి నువ్వు అక్కడ స్కూల్ కానీ కాలేజ్ కానీ కన్స్ట్రక్షన్ చేయాలంటే? బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉండాలి, బిల్డింగ్ పర్మిట్ ఉండాలి, కన్స్ట్రక్షన్ పర్మిట్ ఉండాలి, లోన్ అప్రూవల్ అంటే ల్యాండ్ అప్రూవల్ ఉండాలి, అంటే లీజ్ ల్యాండా ఏంటి అని అలా అప్రూవల్ ఉండాలి, ఫైర్ సేఫ్టీ ఉండాలి,
వాటర్ అండ్ శానిటైజేషన్ అప్రూవల్స్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ అప్రూవల్ ఉండాలి, మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ కావాలి, సెంట్రల్ లీగలైజేషన్, స్టేట్ లీగలైజేషన్, బిల్డింగ్ ఫిట్నెస్, మెనీ కోర్ట్ పీపుల్ అనే వాళ్ళు జడ్జ్మెంట్స్ పాస్ చేయాలి. ఒక స్కూల్ ఆర్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మనకి ఎన్నో సర్టిఫికేట్స్ కావాలి. అవన్నీ నార్మల్ పర్సన్కి పర్మిషన్స్ ఇచ్చేస్తారా? ప్రతి సెగ్మెంట్లో అడ్డుగోడేస్తాడు. అడ్డుగోడ వేసే వాళ్ళు ఉంటారు. ఫ్రీగా ఆర్ సమాజ సేవ లాగా తక్కువ మనీతో స్కూల్ రన్ చేపిద్దామన్న వాళ్ళకి బాగా డబ్బున్న వాళ్ళు అది చేయనివ్వరు. ఏ సెగ్మెంట్లో అయినా అడ్డుగోడేస్తారు. అండ్ ఇది నాన్ ప్రాఫిటబుల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అస్సలే కాదు, చాలా 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 ప్రాఫిటబుల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ రన్ అవుతుంది. మనకి మన పేరెంట్స్కి చాలా లాస్ అవుతుంది. ఇదంతా మనకు తెలిసిన మనం ఏం చేయలేము. ఎందుకంటే ఫస్ట్ థింగ్ చెప్పాను కదా, ఇక్కడ 3 మిస్టేక్స్ జరిగినాయి. ఆ కంపెనీ మన ఇండియాలోకి రావడం, మన పేరెంట్స్ మైండ్ సెట్ చేంజ్ అవ్వకపోవడం, మనం చేంజ్ చేయకపోవడం, అండ్ దెన్ గవర్నమెంట్. వీళ్ళనే బ్లేమ్ చేస్తూ వెళ్తే అవుతుందా? దీనికి ఏంటి సొల్యూషన్? ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు పెద్ద పెద్ద స్కూల్స్ కట్టేస్తారు, ఎంపీస్ అనేవాళ్ళు కాలేజెస్ కన్స్ట్రక్షన్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన మనీ ఉంటాయి కదా, మన పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ వచ్చేసేటప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నట్టుగా అట్లా వాళ్ళకి ఒక ఫుటేజ్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. చేసే అన్ని పనులు యాక్షన్ తీసుకోరు. హై ఫీజ్ తీసుకునే వాళ్ళ స్కూల్స్ ఆర్ కాలేజెస్ మీద యాక్షన్స్ తీసుకోరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేయరు. ఆ ఇన్స్లేవ్డ్ సిలబస్లోనే పెడతారు, సిలబస్ చేంజ్ చేయరు. అవుట్డేటెడ్ సిలబస్ ఉంటుంది, మన టెక్నాలజీ ఏమో ఎక్కడో ఉంటుంది, మనకేం నాలెడ్జ్ ఉండదు, స్కిల్స్ ఉండవు. ఇవన్నీ చేంజ్ చేయరు. వాళ్ళని మాత్రం మనం లీడర్గా గెలిపించాలి. గెలిచిన వాళ్ళని మళ్ళీ ఇది రాంగ్, ఈ సిస్టమ్ రన్ చేసే వాళ్ళు రాంగ్గా రన్ చేస్తున్నవన్నీ మనం డ్రాగ్ చేయము. దీని అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మనం ఎట్లయినా ఇంత సిస్టమ్ని సడన్గా చేంజ్ చేయలేము. ఒకరేం చేంజ్ అయితే చేంజ్ అవ్వదు కదా. సెల్ఫ్ లెర్నింగ్, మీది మీరు నేర్చుకోండి. సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్గా నేర్చుకోండి. మిమ్మల్ని మీరే బ్యాక్ నుంచి పుష్ చేసుకుంటే ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, రేపు ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతావు, ఎల్లుండి ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతావు. దెన్ 1 year తర్వాత ఎక్కడ ఉంటావు? ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, లెర్న్ యువర్ సెల్ఫ్, గ్రో యువర్ సెల్ఫ్. మెనీ వేస్ ఉన్నాయి, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మీకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్ క్లాసెస్కి వెళ్ళండి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యాన్స్ ఉన్న వాళ్ళు డ్యాన్స్, సింగింగ్ అయితే సింగింగ్, స్టాక్ మార్కెట్ అయితే స్టాక్ మార్కెట్, బిజినెస్ అయితే బిజినెస్, కంటెంట్ క్రియేషన్ అయితే కంటెంట్ క్రియేషన్. ఏమైనా ఎడ్యుకేట్ చేయాలనుకుంటే అలా మీ ఓన్ వేలో మీకు చాలా వేస్ ఉన్నాయి. కానీ అందరు పర్మిషన్స్ ఇవ్వాలి అని చూస్తాము. డెఫినెట్గా పేరెంట్స్ అనేవాళ్ళు మనకి ఇంపార్టెంటే. వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఎడ్యుకేట్ చెయ్యాలి, అర్థం చేయించాలి. ఆర్ ఎల్స్ దే విల్ స్టాప్ అస్. వాళ్ళు ఆపేస్తున్నారని మీరు అక్కడే ఉండకండి. పుష్ యువర్ సెల్ఫ్. మనీ కోసమే కాదు కదా, అక్కడ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, ఒక స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. సో అలా వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, గ్రో యువర్ సెల్ఫ్, పుష్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దేంతో అయినా రిలేట్ అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.